నా బ్రతుకుని మీకు ఒక దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, మరి షాలేం రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను, మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు. సిద్ధమే అంటే ఇక దేవుడు లైన్లో తీసుకుంటాను. నేను తీసుకొని మరి ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే, నన్ను మీకు ఇలా తయారు చేయడానికి దేవుడు నా మీద చేసిన నక్షీ పని ఉంది, దేవుడు నా మీద చేసిన చక్కడ పని ఉంది, తప్పకుండా నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు. అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకోమని. అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షానివ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షానివ్వదు.